మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్తే. పేరు? పవన్. ఏం చేస్తావు పవన్? నేను ఇద్దరు బోల్తా, ఇద్దరు వర్క్ చేస్తా. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. మీ యొక్క మరి ఈ యొక్క వార్డు ఎలా ఉంది? ఈ యొక్క వార్డులో ఎలా డెవలప్ ఉంది? ఈ ఒక వాడనా ఈ ఒక మంచిగా ఉంది సార్. నీళ్ళు ఇట్లా అన్ని సప్లై ఇట్లా అన్ని బాగానే ఉంటుంది. కరెంట్ రావటం కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, పింఛన్లు మీకు ఏమైనా ఇంట్లో పింఛన్లు కానీ, పథకాలు కానీ వస్తున్నాయి? ఆ పథకాలు మాకు ఇంట్లో పింఛన్స్ అంటే ఏం లేవు, కానీ ప్రస్తుతానికి ఏం లేవు, కానీ వచ్చే వాళ్ళకి మాత్రం వస్తున్నాయి అంటారు మొత్తం ఉంది. సో మరి ఈసారి ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి కదా, మీకు 2 సార్లు మళ్ళీ ఒకే 5 సంవత్సరాల పీరియడ్లో రెండోసారి అంటే ఉప ఎన్నికలు. ఎటువైపు ఉంటారు మీరు? మేము ఇదివరకున్న ప్రభుత్వానికే సపోర్ట్ చేసింది బాగుంటుంది కదా సార్. ఎందుకంటారు అటువైపు? ఈ ఇదివరకున్న పథకాలు కానీ ఏ పనులు కానీ అన్ని బరాబర్ చేస్తున్నారు కాబట్టి అదే పార్టీకి గెలిపిస్తే బాగుంటుందని. గుర్తు ఏది అన్నారు అది? గుర్తా టీఆర్ఎస్ కారు గుర్తు అండి. మరొక ఓటర్ అంటే తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? సరైన ఓటు ఉందిగా, ఉన్నది. వేస్తుంటారా లేకపోతే ఇంటికానే ఉంటారా ఓట్లప్పుడు? ఇంటికాడనే ఉంటాం. ఓటు వేస్తావా ఆ రోజు? చేస్తాం. సో ఎట్లా ఉంది, మీకు పింఛన్ వస్తుందా? వస్తాను. ఎంత వస్తుంది? 2000. ఎవరు ఇస్తారమ్మా అది? ఏంటి ఏ 2000? ప్రభుత్వం ఇస్తుంది? కేసీఆర్ పంపిస్తాను. మరి ఎవరికి వేస్తావు ఈసారి ఓటు? ఎవరికంటే ఎప్పటికీ ఎట్లా వేసేది అట్లా వేస్తాం. అంటే ఎవరికి ఎటు, మీరు పార్టీకి వేస్తారా, కేసీఆర్కి వేస్తారా, లేకపోతే ఇంకా బీజేపీకి వేస్తారా, చేయి గుర్తుకి వేస్తావా? ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? ఇంకా బిఏపీ అంటే నాకు అనరాదా. మరి ఎవరికి వేస్తావు అంటున్నా, మద్దతు ఎవరికి ఇస్తావు? కారు గుర్తుకు వేస్తాం. కేసీఆర్కి వేస్తాను అన్నమాట. ఎందుకు వేస్తావు? మాకు ఇక కడుపుకు అందిస్తాడు కాబట్టి ప్రభుత్వానికి మేము ఓటు వేయాలి. మరొక వ్యక్తిని అంటే తెలుసుకో. నమస్తే అమ్మా, నమస్కారం. మీ పేరు? శ్రీలత సార్. ఏం చేస్తుంటావు? మేము కూరగాయలు అమ్ముతాం సార్. ఎలా ఉంది వ్యాపారం మరి? ఇక ఇప్పుడు మామూలుగానే జరుగుతుంది, నడుస్తుంది. ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా మీకు? తెలుసు సార్. ఎందుకు? ఇక ఓట్లు వేయడానికి సార్. ఓటు ఉందా? ఉన్నాయి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. మరి మీ కౌన్సిలర్ పరిచయం ఉందా? రమ్మకు పరిచయం సార్, మాకు అన్నీ చేస్తుంది. బోర్ వేయించింది ఇటు నిజం చెప్పాలి. నిజమే చెప్తాను సార్, అబద్ధం ఏమీ లేదు. బోర్ వేయించింది, మాకు నల్ల పెట్టించింది. ఇటు ఏం కావాలన్నా కూడా మాకు చూసుకుంటాను, మంచిగా చూసుకుంటాను. సో ఈసారి మరి ఎవరికి వేస్తావు ఓటు? నేను ఇక కారు గుర్తుకు వేస్తా సార్. మీ ఇంట్లో పింఛన్లు వస్తున్నాయి ఎవరికైనా? పింఛన్ ఏం లేదు సార్. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమైనా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్? లక్ష్మి మాకు వచ్చింది సార్, మొన్న చెక్ పంపించిండు కేసీఆర్ గారు పంపిస్తే నేను బ్యాంకులో వేసి వచ్చిన, ఇంకా డబ్బులు అయితే ఇంకా విడిపించుకు రాలేదు మా అన్న ఇంట్లో. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? అనిత. అనిత, ఏం చేస్తుంటావు? ఏం లేదు, కూరగాయలు అమ్ముతాం. ఎట్లా ఉంది వ్యాపారం? బాగానే ఉంది. ఏం కూరగాయలు అమ్ముతుంటావు? అన్నీ ఏది పడుతుంది. నీకు ఏ కూరగాయ అంటే ఇష్టం? అన్ని కూరగాయలు తింటుంటావా? మటనా, చికెన్ ఇవన్నీ తినవా? అన్నీ తింటాం సార్. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ కౌన్సిలర్ ఎలా చేసింది పని? బాగా చేసింది. ఫస్ట్ ఈ సంవత్సరం గెలిచింది, మంచిగా చేసింది. 5 సంవత్సరాలకు ఒకసారి నల్ల వేయించింది, మాకు నీళ్ళు లేవు అయినా వేయించింది. అన్ని బోర్ వేయించింది, అన్ని పనులు మంచిగా చేపిస్తాను. పింఛన్ ఏమైనా వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? ఎవరు లేదు సార్. కేసీఆర్ పథకాలు ఏమైనా అందుతున్నాయా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి ఏం లేదు. మరి ఎవరికి ఇస్తావు ఈసారి మద్దతు? కార్కే. అటే సార్, అంటే అన్ని పనులు చేసి గెలిపిస్తాను కదా. కళ్యాణ లక్ష్మి లేని వాళ్ళకు, పేదవాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తాను, అన్నిటికి ఇస్తాను. 2,000 పింఛన్ ఇస్తాను, అన్నిటికీ ఇస్తాను కాబట్టి కారు గుర్తుకే ఇస్తాం. మరొక ఓటర్ అంటే తెలుసు కదా. నమస్తే అమ్మా. నమస్కారం. ఏం పేరు? మమత అండి. గురువారం పూజలు చేసిరా? అవునండి. సాయిబాబా నమ్ముతారా? అవును. ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. శుభలక్ష్యం. సో పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయా? కేసీఆర్ ఇచ్చిన పథకాలు? లేదండి, ఏది లేదు. పింఛన్లు ఎవరైనా వస్తాం మీ మామకు కానీ? లేదు. సో ఇలా మీ యొక్క వార్డు డెవలప్మెంట్ జరిగిందా? రోడ్లు, వాటరు, కరెంటు అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతం అంత ముందు కంటే, రమక్క లేక ముందు కంటే ఎట్లా ఉండదు, చెత్త ఉండేది. కౌన్సిలర్ రమక్క గెలిచిన కాంచెల్లి మనకు రోడ్డు మంచిగా అయింది, వాటర్ కూడా బాగానే వస్తున్నాయి. అందరికీ అంతా మంచిగానే ఉందండి. ఈసారి ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మీకు అంటే అది పర్సనల్ కదా అండి, చెప్పలేం కదా బయట. మీరు వ్యక్తిగతంగా చేస్తారా, పార్టీని చూసి చేస్తారా ఓటు? లేదండి, మనకు ప్రజలకు ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకే ఇస్తామండి. ఇప్పటిదాకా ఎవరైనా మంచిగా చేసినట్టు అనిపిస్తుందా? అంటే రమక్క గెలిచిన కాంచెల్లి రమక్క మంచిగా చేస్తాం. ఏ పార్టీ? ఆమెదే పార్టీ? ఆమెది కారు గుర్తే అండి. అవును. ఎవరికి మొగ్గు చూపుతారు ఈసారి మరి ఈ ఎలక్షన్లో? అట్లేం లేదు, మనకు ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే ఇస్తాం కదా. మీకు ఎవరు మంచి చేసినట్టు అనిపిస్తుంది? నాకు అంటే కేసీఆర్ గారే మంచిగా చేస్తారు. అవును. సో మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఓటు వేసినటువంటి తలపడిన వ్యక్తులు ఉన్నారు కనుక వారి యొక్క డిసిజన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ పేరండి? నారాయణ. నారాయణ గారు, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? మంగళ పని చేస్తా.
వచ్చిందా కరెంటు ఫ్రీ మీకు? వచ్చింది. వచ్చిందా? ఇది 200 యూనిట్ల వరకు వచ్చింది. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో? వస్తుంది సార్. ఎంత వస్తుంది? 2016. ఎలా ఉంది కేసీఆర్ పాలన? మేము మొదటి ఉంది కేసీఆర్కి ఎత్తాను. ఇప్పుడు కూడా అంతే. మరి ఇంతకుముందు కేసీఆర్ వ్యక్తి ఈటెలో ఉన్నాడు ఇక్కడ. సో మరి ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చేసి ఉంటుంది, ఆ విధంగా ఏమైనా చూసే అవకాశం ఉంటుందా? ఏం లేదు, యథావిధిగా టీఆర్ఎస్ వేసుడే. సో 15వ వార్డులో మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. మీ పేరు? యాదగిరి స్వామి. యాదగిరి స్వామి, ఏం చేస్తుంటారు? లేబర్ అది. దొరుకుతుందా కూలి మరి రోజు? అప్పుడు ఇంటి దగ్గర మామూలుగానే బాగా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు మీ వార్డు ఎలా ఉంది? డెవలప్ జరిగింది ఏమన్నా? డెవలప్ జరిగిందండి. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. కరెంట్ ఎలా ఉంది? కరెంటు పర్లేదండి. పింఛన్ ఉందా మీ ఇంట్లో ఎవరికన్నా? ఇంట్లో పెన్షన్ లేదండి. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? అంటే రైతు బంధు, రైతు బీమా అవైతే మాకేం రాలేదు. సో బియ్యం తీసుకుంటున్నారా? ఆ బియ్యం తీసుకు ఎన్ని కేజీలు వస్తుంది? ఇప్పుడు అయితే మేము నలుగురం ఒకటి 60 ఇచ్చిర్రు. ఫ్రీ వచ్చేసినాయి. సో రోడ్ ఎలా ఉంది? రోడ్లు మంచిగా? ఆ రోడ్లు అంటే ఇప్పుడు ఈ బిట్టు ఇస్తా అని చెప్పారు. అంతకుముందు అక్క వాళ్ళే చేయించారు అది కూడా. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎటువైపు ఉంటాం మద్దతు? ఇంకా మేము ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ఏ ఉన్నాం, ఇప్పుడు కూడా అంతే ఉంటాం మేము. కేసీఆర్ని చూసి చేస్తాం. ఇక ఈ టీఆర్ఎస్ కేసీఆర్ అంతే. రణిక ఓటునాడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఏం పేరు? రామాదేవి. రామాదేవి గారు చదువుకుర్రా? 8. సో ఓటు ఆలోచించేస్తారా మరి? ఇక ఆలోచించే ఇక వేసినాం ఎలక్షన్లు అయిన కాడ నుండి వేస్తాం. ఎంతమందికి ఎలా చేసేవారు అనుభవం? ఇక అనుభవం అంటే ఇక మనకి పని చేసిన వాళ్ళకే కదా. మీ కౌన్సిలర్ ఎలా చేశారు? బాగానే చేసింది. మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు అందుతున్నాయి? ఎవరికి లేదు ఇప్పుడు, ఏం లేదు. బియ్యం ఇస్తా. సో మరి ఈసారి ఎట్లా ఇస్తావు? ఏ రకంగా ఇస్తావు? మద్దతు ఎలా ఉంటుంది? డెవలప్మెంట్ చూసేస్తారా? డెవలప్మెంట్ని చూసే ఇస్తాం. ఇక మనకు పనులు చేసిన వాళ్ళకే వేస్తాం. ఏ పార్టీ మీరు పార్టీ చేసిన అంటే మీరు మీ యొక్క కౌన్సిలర్ ఏ పార్టీ? టీఆర్ఎస్. అంతే కదా. సో నమస్తే సార్. మీ పేరు? శంకర్. ఏం చేస్తుంటారు? ఐరన్ చేస్తా. సో మీకు కరెంటు ఫ్రీ వచ్చిందా? కరెంటు ఫ్రీ రాలే కదా. 200 యూనిట్స్ ఇస్తున్నారు కదా ప్రభుత్వం. ఇంకా రాలే. కేసీఆర్ రాలే మాకు. దానిపైన మీ స్పందన ఎలా ఉంటుంది? రావాలని అనుకుంటాను. కేసీఆర్ మరి మాట ఇచ్చారంటే తప్పరని అంటారు కదా, దాని మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. పింఛన్లు వస్తున్నాయి మీకు ఎవరికైనా? వస్తున్నాయి. మా డాడీకి వస్తే పింఛన్. హ్యాపీగా ఉన్నా మీ డాడీ? మరి హ్యాపీగా ఈ భారం తగ్గినట్టే. తగ్గిన. సో ఎలా ఉంది మరి మీ యొక్క వార్డు డెవలప్మెంట్? బాగా సుత్తగానే పడుతుంది. అట్లా డెవలప్ ఎట్లుంది సుత్తి ఆమె చేస్తుంది పాపం బాగా. కానీ మోర్లు లేదు, ఇంకా అయ్యేది ఉండే అక్కడి నుంచి ఇక్కడ చేస్తాను అన్నది. పైప్ లైన్ అది ఇది ఏం లేదు. ఇంకా చేస్తా అని చెప్తారు కదా ఈ మధ్యకాలంలో. చేస్తానంటారు. మరి ఎవరికి ఇస్తాం మద్దతు ఇస్తారు? కేసీఆర్కే. కేసీఆర్కి ఇస్తాం. నమస్తే. వీతిని స్వాతం, లక్ష్యం సమాజహితం. రాష్ట్రంలో ఎలక్షన్స్ మరి హుజురాబాద్లో ఎలక్షన్స్ హీటర్ వేసిన సందర్భంలో ప్రస్తుతం మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మరి వర్సెస్ బీజేపీ నడుస్తున్న సందర్భంలో ప్రజల యొక్క నాడి ఎలా ఉంది? మరి ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపుతారు? ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి మరి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ వైపు కానీ కేసీఆర్ మీద నమ్మకంతో కానీ మరి టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? మరి ఈ మధ్య కాలంలోనే మరి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మినిస్టర్ పదవికి రాజీనామా చేసి మరి బీజేపీలో చేరినటువంటి ఈటెల రాజేంద్ర వైపు మొగ్గు చూపుతారా? మరి ప్రజల మనసు తెచ్చుకుని ప్రస్తుతం మనం హుజురాబాద్లో ఉన్నటువంటి మరి బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చౌక్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ఇక్కడ నిత్యం ఇక్కడ ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మరి మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు? నా పేరు వేణు. వేణు గారు ఏం చేస్తుంటారు? పూలు అమ్ముతాను. సో ఎలా ఉంది హుజురాబాద్? మంచిగా ఉంది సార్. నియోజకవర్గం డెవలప్ జరిగిందా? డెవలప్ అయింది బాగా. మరి పథకాలు కానీ గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తున్నాయి? అన్నీ వస్తున్నాయి సార్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు అనివార్య కారణాల వల్ల. సో మీరు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? అధికారంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎటు నడిపితే అటే మనం ఉండాలి. ప్రభుత్వం దిక్కి మనం ఉంటాం కనుక ప్రభుత్వమే మంచిది. ప్రభుత్వం సైడే ఉండాలంట. సో ఎందుకు అటువైపు? నడిచేది అదే కదా ఇప్పుడు, అందుకే అటే ఉండాలి. అవును. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. పేరు? సమ్మయ్య. సమ్మయ్య గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కరోనా సమయంలో ఎలా ఉంది మరి మీ పరిస్థితి? ఇప్పుడు లాక్డౌన్ మీద తెలిసినా కానీ పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. హైదరాబాద్ డెవలప్ చెందిందా? మరి చెందింది. మరి కొత్తగా చెందాలని మరి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ కోసం చాలా వేచిస్తుంది కదా. సో మీరు మరి ఎలక్షన్లో ఎటువైపు చూసే అవకాశం ఉంది?
ఈ ప్రభుత్వం మనదే కాబట్టి ఇక మనదికే ఉంటుంది. మనదే కాబట్టి ఇప్పుడు అన్నీ మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఇక కేసీఆర్ పాలనకే మద్దతు ఉంటుంది. ఓకే. మరొక వ్యక్తి మీరు చెప్పండి, మీరు కూడా ఓటు హక్కు అందరికి ఉంది. ఓకే అండి, అందరికి ఉంది. మీ పేరు? నా పేరు నరసింహ అండి. నరసింహ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సో సార్. ఎలక్షన్స్ వస్తే మరి మీకు అవును సార్. మరి అందరూ వస్తారు, 4 పార్టీల వాళ్ళు, అవును. 4 రకాలు వస్తారు. అవును. ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మనం ఈ పార్టీ వరకే చూపెట్టాలి సార్. ఈటల్ మన ఈయన లేదా కేసీఆర్ పార్టీ వరకు టీఆర్ఎస్ గుర్తు ఏది? కారు గుర్తు సార్. కారు గుర్తు కారు గుర్తు ఒకటి వస్తుంది. ఓకే సార్. ఎందుకు కారుకి వేస్తారు? మనం ఇవన్నీ చేపించింది ఆయన పరిపాలనలోనే జరిగింది సార్. సో అందుకే అటువైపు. ఓకే. సో మరొక వ్యక్తి అంటే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. మీ పేరు? వెంకటరమణ సార్. వెంకటరమణ గారు. సో ఎవరికి వేస్తారు ఈసారి మరి? నేను టీఆర్ఎస్కే వేస్తాను సార్. అభిమానా మీరు? అభిమానం కదా, ఆయన మంచి చేసిండు కాబట్టి ఆయనకి వేస్తాం. మాకు ఉన్నటువంటి మినిస్టరు ఆయన చేసిండు, ఈయన చేసిండు. అయితే మీరు మొగ్గు నేనైతే టీఆర్ఎస్ పార్టీ సార్. ఆయన పార్టీలోనే అభివృద్ధి పొందినాం. ఆయనే మాకు సాయం చేసిండు. ఇద్దరు శిల్పేందరూ మాకు బాధ్యతగా ఆయనే మాకు. సార్ మీ పేరు? వెంకటరావు అండి. వెంకటరావు గారు ఏం చేస్తుంటారు? పూల వ్యాపారం అండి. ఎలా ఉంది ఈ కరోనా సమయంలో? కరోనా సమయంలో పర్వాలేదు బాగానే ఉంది. సో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి మీకు అనివార్యంగా. మీ టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాను. ఎందుకు? మాకు పూల వ్యాపారస్తులకు అడ్డు చూపించారు. మాకు పూల వ్యాపారం టీఆర్ఎస్ పార్టీలో మాకు న్యాయం జరిగింది కదా, టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాం. ఎవరైనా వేస్తారా వ్యక్తి టీఆర్ఎస్? ఎవరున్నా వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాం. కేసీఆర్ గురించి కొట్టేస్తున్నాను. దూరం అవుతున్నావు కదా బ్రదర్. సో ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు పూల వ్యాపారం చేస్తారు. సో ఇలా మీకు పెన్షన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి. పెన్షన్ వస్తుంది. 2000 వస్తాయి. 2000 వస్తుంది. సో మరి ఎలక్షన్లో ఎట్లా వైపు ఉండరు? ఎటు ఉంటే వీలుగుంటే అప్పుడు అటు వేద్దాం. అంటే ఏంటంటే మాకు ఎప్పుడు ఎవరు సాయం చేశారో వాళ్ళకే వేస్తాం. ఇప్పటిదాకా ఎవరు చేశారు మీకు? ఇప్పుడు దాకా ఎవరు చేశారంటే మాకు కేసీఆర్ చేశాడు, కేసీఆర్కే. కేసీఆర్ అంతే. ఎవరు చెప్పినా. చెప్పండి మేడం, మీ పేరు? మాట్లాడారు. పేరు కవిత. ఏం చేస్తుంటారు? బోండాలం. బోనాలు అమ్ముతున్నారు. బోనాలు అమ్ముతున్న వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి మాట్లాడరాదా మేడం? మాట్లాడారు మాకు. ఎంత బోర్డు అయితే 30 రూపాయలు. డైలీ ఎంత అమ్ముతుంటారు? నేను ఇప్పుడు వర్షాకాలం పోవు కదా, ఎండాకాలం అయితే అమ్ముడు. కరోనా సమయంలో ఎలా ఉంది? కరోనా సమయంలో ఎలా ఉంది? లాక్డౌన్ సమయంలో మంచిగానే ఉన్నాయి గిరా. సో మరి ఓటు వేసారు ఎంతమంది కోరికన్నా? వేసినాం. మీ తెల్లారింది. సో ఎలా వేస్తారు ఓటు? మీరు డెవలప్మెంట్ చూసి చేస్తారా లేకపోతే ఎలక్షన్ల మూమెంట్లు ఏమన్నా ఇస్తే ఓటు వేస్తారా? నేను తీసుకోను సార్. ఏం మీ తెల్లారిందరికి వేస్తాను. ఆయనకి వేస్తాను. సో మరి 13వ వార్డులో మరి ఏదైతే హుజూరాబాద్లో ఉన్నట్టు 13వ వార్డులో ఇంద్రానగర్ కాలనీ కూడా అడిగి తెలుసుకుందాం మరి కొంతమందిని. నమస్తే సార్. సార్ ఏ పేరు? మా శ్రీనివాస్ నాకు. ఏం చేస్తుంటారు? ఎంబీఏ కార్యప్రసంగం. ఇంతమందికి ఏం చేసేవాళ్ళు? హాస్పిటల్కి వెళ్ళిన 9 రోజులు. ఇక్కడికి వచ్చి మీ ఇక్కడ ఉన్నాయి 6వ వార్డు 13వ వార్డు నాయకులు ఉన్నారు కదా కొందరు లోకల్ వాళ్ళు. సో మరి ప్రభుత్వం ఎలా చేస్తుంది? బాగా చేస్తుందా? సార్ బాగా చేస్తుంది సార్. పింఛన్లు వస్తున్నాయి ఎవరికన్నా? వస్తుంది సార్. కొన్ని వస్తుంది, కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తాయి, కొన్ని తెలియదు. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్. మద్దతు ఎవరికి ఇస్తాం? 13వ వార్డుకి ఇస్తాను సార్. మా ఏ పార్టీకి? ఆయన ఎవరో తెలియదు. పార్టీ ఏ పార్టీకి అంటున్నా? కేసీఆర్కి ఇస్తా ఓటు? కేసీఆర్కి ఇస్తాం సార్. సో మరొక వ్యక్తి అంటే తెలుసుకుందాం. నమస్తే సార్. మా అభివృద్ధి కావాలంటే మాకు మాకు సొంతం గోదాం కావాలి. ఇంతవరకు మాకు ఏం చేయాలి మాకు. ఇప్పుడు మాకు మంత్రి వస్తాను కదా, మంత్రి చెప్పి సొంతం అభివృద్ధి కావాలని మాకు కోరుతాను. ఏ పార్టీకి ఇస్తాం మరి ఈసారి మద్దతు? ఏ పార్టీ అంటే ఇక ఇప్పుడు ఇవరకు టీఆర్ఎస్ ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఉంటాము చూస్తాం అట్లా. కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన మాకు ఇంతవరకు మాకు ఇక్కడ ఏం చేయలే. ఇప్పుడు చేయలే, ఇంతవరకు చేయలే. ఉన్నాయని చేయలేదంటారా? చేయలే. ఎవరు ఇప్పుడు మంచిగా ఇప్పుడు మా ఇప్పుడు ఎవరు వస్తారో మాకు మంచిగా చేస్తే ఇప్పుడు మాకు ల్యాండ్ ఇస్తే వేసుడే. ల్యాండ్ మాకు గోదాం కడితే మాకు అమలకి గోదాం కడితే మీకు వేసుడే. గోదాం కలిసి అంతా ల్యాండ్ ఉంచాలి. అప్పుడు ముగ్గు వేయాలి 4 తారీఖు పోతేనే ఉంటాం. మేము అభివృద్ధితుంటాం దగ్గర మేము చేస్తాం. అమలను కానీ ఎవరు కానీ చేస్తాం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అయ్యలే. అయ్యలే గారు పింఛన్ వస్తుందా? వస్తుందా? ఎంత వస్తుంది? నాకు 2000. ఎట్లా చేస్తుంది? కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ బాగున్నది. కేసీఆర్ మంచిగా ఉన్నది. ఎలా ఆయన కేసీఆర్కి మాకు అన్నం పెట్టినట్టు సున్నం పెడతాం సార్. ఆయనకి
సో మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? యశోద కొయ్యడే. యశోద కొయ్యడేశ్వ గారు. ఏం చేస్తుంటారు? ఏం లేదు, కూలి పని సార్. మరి కేసీఆర్ పథకాలు ఏమైనా వస్తున్నాయా? పింఛన్ వస్తాను సార్, 2000 పథకం. మరి ఎలక్షన్లు వస్తుంది, ఎటువైపు ఉంటావు? అంటే కేసీఆర్ సార్కే ఉంటాం. సార్ది ఏ గుర్తో తెలియదు. కారు గుర్త ఎప్పుడైనా కారు గుర్తుకే సార్, కారు గుర్తే మాది. మరొక మహిళా ఓటర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు రేణుక సార్. ఏం చేస్తుంటారు? మేము షాప్ నడిపిస్తా సార్. ఎలా ఉంది డెవలప్మెంట్ మీ ఏరియా? అసలు మా ఏరియా డెవలప్మెంటే లేదు అసలు. మాకు అసలు ఎట్లుండే చూసిండ్రా, ఎక్కడ ఒక్క రోడ్ లేదు, అంత చెత్త చెదారము, ఎక్కడ చూసినా చూడు గలీజ్గా. మేము అసలు అంటే ఇట్లా మనం లేని వాళ్ళ కిందనే మేమైతే, మొత్తం అయితే లేని వాళ్ళ కిందనే మేమైతే. అసలు మాకు ఉన్న సమస్యలు అయితే ఎవరికి లేవు అనుకో. ఒక్క సమస్య తీసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, కనీసానికి మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఈసారి మద్దతు? ఈసారి మద్దతు కారుకు. ఎందుకంటే ఇక ఇప్పుడు ఇక చేస్తామని చెప్తారు కదా, ఇన్ని రోజుల వాటి చేయలే కాబట్టి ఇప్పుడు చేస్తామని అంటారు కాబట్టి కారుకి ఇస్తాం. కానీ కూడా మీ అసలు లేని వాళ్ళు ఉండొద్దు అని, కానీ ఇంకా లేని వాళ్ళనే చేస్తాను. ఎందుకో మరి అయితే అసలు అర్థమవుతలేదు. ఇట్లా అయితే లేని వాళ్ళ కిందనే అయిపోతాన్నాం. లేని వాళ్ళు ఉండొద్దు అన్నాడు, కానీ లేని వాళ్ళమే అయిపోయినాం. మేమైతే ఇక్కడ వాళ్ళమైతే ఇక్కడ హుజరాబాద్ ఉన్నాం, సిటీలు ఉన్నాం, మేమైతే అందరం లేని వాళ్ళమే. మీ పేరమ్మా? సరోజన. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. ఓటు ఉందా? ఉంది. మా కాలనీ ఇట్లనే ఉన్నది, ఏమున్నది ఏం లేదు. మేము కూలి చేసుకుంటే మేము బతుకుడే. మా భూములు లేవు, జాగాలు లేవు, ఎవ్వి లేవు. వట్టిగా తింటే చేసుకుంటేనే తిన్నట్టు, లేని వాళ్ళం లేనట్టుగానే ఉన్నది. ఉన్నోళ్ళకే అన్నీ సప్లై చేస్తాండు ఆయనే. మరి మాకేం లేదు. ఇదే కాలనీ పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? ఎవ్వలకు లేదు. మేము ఇద్దరు ముగ్గురు బిడ్డలు అయితే పెళ్లిళ్ళు చేసినాం. మేము లక్ష్మి ఏమైనా వచ్చిందా? ఒక్క ఆమెకు వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మాకు గిడ దొరది. మీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? 60,000 65,000 ఏమో వచ్చినాయి అప్పుడు. మరి ఎవరికి చేయలేదు అంటున్నాను. మీకు ఏం చేయాలి ప్రభుత్వం? మాకు గిడ భూమి ఉన్నది, అది ఎటు కాకుండా అవుతాను. 3 ఎకరాల 30 గుంటల భూమి అయితే సర్వే నంబర్ తోటి వంటపోయినా కానీ అది మమ్మల్ని. సో ఎలక్షన్లో మరి ఎవరికి ఇస్తాం మద్దతు? మాకు ఈ భూమి వచ్చేటట్టు చేస్తే ఆయనకే ఇస్తాం. ఎవరికి వస్తాయి? కేసీఆర్ సార్కే ఇస్తాం. మాకు ఆ భూమి మాకు పట్టేటట్టు చేయాలి, మాది మాకు అయ్యేటట్టు చేయాలి. పట్ట భూమి. ఓకే ఓకే. పబ్లిక్ పల్స్లో మరికొంతమంది ఓటర్ని అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి సార్ మీ పేరు? నా పేరు ఆకుల కనకయ్య. ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందుతున్నారా మీరు? రైతు బంధు పథకం ఒకటి, ఈ పింఛన్లే రాలేదు సార్ మాకు. 68 సంవత్సరాలు ఉన్నా. అంటే మీ ఆధార్ కార్డులో మీ వయసు ఎంత ఉందో? వయసు 49. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఏదైనా ఆధారాలు చూపెట్టి తీసుకోవాలి. ఆధారాలు ఉన్నాయి సార్, ఆధారాలు ఇచ్చిన ఆఫీస్కి ఇస్తే వస్తాయి, కొత్త పింఛన్లల్లో వస్తాయి బాబు అని చెప్పిండు. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, ఎటుంటావు? ఎటు సైడ్ మద్దతు చెప్తావు? మాకు ఇదే సార్ అధికార పార్టీ ఉంటుంది మాకు. గుర్తు అదే కారు గుర్తు. కేసీఆర్ని చూసి ఓటేస్తాం. కారు గుర్తు ఎప్పుడైనా అదే కారు గుర్తు. మాకు రైతు బంధు పథకం వస్తుంది కాబట్టి, మాకు ఇంత జీవనోపాధి వస్తుంది కాబట్టి మేము టీఆర్ఎస్కే ఎప్పుడైనా టీఆర్ఎస్కే ఓటేస్తాం. సో కొంతమందిని అడిగి మరి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఏం పేరు మీ పేరు? రామ. నేను మాట్లాడతాను. రమ గారు, ఏం చేస్తుంటారు మీరు? మేము బండ పని చేస్తాం సార్. సో ఇక్కడ ఈ కాలనీ పేరు ఏమైనా తెలుసా మీకు? కాలనీ పేరు ఇంకా తెలియదు సార్ నాకు. మీరు ఎవరు మరి మీ కార్పొరేటర్, మీ కౌన్సిలర్? మా కౌన్సిలర్ రమాదేవి. ఇలా చేస్తుంది, బాగా చేస్తుందా డెవలప్మెంట్? బాగానే చేస్తుంది సార్. సో మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి పింఛన్లు కానీ ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి. ఎంత వస్తుంది? మాకు వికలాంగుల పింఛన్ని 3,000 వస్తుంది. కన్ను లేదు, చేయలేదు మా ఆయనకు. పింఛన్ని 3,000 వస్తుంది. సో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఎవరికి ఇస్తాం మద్దతు? మీరు నేను చెప్పేటోళ్ళు కాదు, మీరు ఎవరికి ఇస్తారు ఓటు? కేసీఆర్కే. కొంతమంది పబ్లిక్ పల్లి తెలుసుకుందాం. శ్యామ్, నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? ప్రభాకర్, దేవరకొండ ప్రభాకర్. దేవరకొండ ప్రభాకర్ గారు. సో ఈ కాలనీ పేరు ఏమన్నా? కాలనీ పేరు కార్పొరేటర్ కౌన్సిలర్ ఎవరు? రమాదేవి గారు. ఎట్లా చేస్తుంది? బాగా చేస్తుందా? చేస్తున్నారు. ఏమేం చేసింది ఇప్పటి వరకు? కరెంట్ లైట్లు పెట్టించింది, రోడ్ వేయించింది, 3 బోర్లు వేయించింది. పింఛన్లు వస్తున్నా మీ ఇంట్లో ఎవరికైనా? పింఛన్ ఇప్పించింది. సో మంచిగానే చేస్తున్నారు అనమాట. పర్వాలేదు. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికి ఇస్తాం మద్దతు? మా రమాదేవి వాళ్ళకి తెలంగాణకే ఇస్తాము. ఏ గుర్తు? కారు గుర్తు.
కేసీఆర్ ఎలా అనిపిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం? పర్వాలేదు బాగానే చేస్తున్నారు. ఇవాళ వేస్తున్నారు బాగానే అన్ని ఇప్పిస్తున్నారు మాకు. సో పబ్లిక్ పల్స్ అంటే చాలామంది కూడా ఏదైతే జనాలు ఎక్కువ ఉంటారో ఎక్స్ రోడ్ల దగ్గర బస్ స్టాప్లలో తీసుకుంటారు. మనం ప్రస్తుతం మరి ఒక మారుమూల గల్లీలోకి వెళ్ళి మనం తీసుకున్న సందర్భంలో ప్రస్తుతం మనతోటి మరి ఇక్కడ నమస్తే సార్. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? రమేష్ అండి. రమేష్, ఏం చేస్తుంటారు మీరు? కూరగాయల బేరం అండి. ఎట్లా ఉంది మరి కరోనా సమయంలో? కరోనా సమయంలో ఇది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బాగున్నదండి. సో ప్రభుత్వం మరి ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో పథకాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో వస్తున్నాయి ఎవరికన్నా? పథకాలు అంటే మాకు రైతు బాబతి వస్తుంది, పొలం రైతు బంధు వస్తుంది. ఎంత వస్తుంది? 2200. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 22 గుంటలు వస్తుంది అనమాట. మంచిగా ఉందా? దానివల్ల ఇంకేమైనా పెంచమంటారు కేసీఆర్ను? దానివల్ల బాగుంది. ఇప్పుడు మంది అయితే బాగానే ఉంది. సో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఉన్నారు, ఈ కౌన్సిలర్ ఉన్నారు కదా, ఎలా చేస్తుంది రమాదేవి? వాళ్ళు చాలా మనం అనుకున్న దానికంటే వాళ్ళు ముందుపడి మాకు ముందుపడి చేస్తున్నారు పని అనుకున్నట్టుగా. ఇంతకుముందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ మారిండు, పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళిండు. ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నీవు కేసీఆర్ వైపు ఉంటావా అటు పార్టీ మారిన ఈటల వైపు ఉంటారా? ఇప్పుడు కేసీఆర్ వైపు ఉంటాం మేము. ఏ గుర్తు కేసీఆర్ది? కారు గుర్తు బాగుంటుంది.